హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఓవర్ క్లాస్ ఇన్ SQL సర్వర్ చూద్దాం. See, the over class in SQL server is used with partition by to break subject data into partitions. Like మనకి ఓవర్ క్లాస్ తో పాటు పార్టిషన్ బై అని కీవర్డ్ యూస్ చేస్తాం. ఎందుకంటే డేటాని మనం పార్టిషన్స్ కింద బ్రేక్ చేయడానికి. సింటాక్స్ వచ్చేసి చూడండి ఫంక్షన్స్ మనం ఏదైతే ముందు యూజ్ చేస్తుంటాం అలాగే ఓవర్ పార్టీషన్ బై క్లాస్ ఆర్డర్ బై క్లాస్ అండ్ ఫ్లో ఆర్ రేంజ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ రియల్ టైమ్ లో లైక్ నార్మల్ గా ఎగ్జాంపుల్స్ చూద్దాం క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. కౌంట్ డిపార్ట్మెంట్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్. యాక్చువల్గా మనం ఓవర్ అనేది ఇలా యూజ్ చేస్తాం. క్లియర్. సో ఇక్కడ కౌంట్ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ ఫంక్షన్ అండ్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్. క్లియర్. It's a general syntax. And the data will be partitioned by department. ఫస్ట్ వచ్చేసి ఈ కొరీలకు చూస్తే మనకి డేటా అనేది డిపార్ట్మెంట్ వైజ్ గా పార్టిషన్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు వచ్చేసి ఐటీ, హెచ్ఆర్ అండ్ పేరోల్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ సెపరేట్ గా కౌంట్ కావాలి, అండ్ సేమ్ సమ్ కావాలి, మాక్సిమం కావాలి, అండ్ రో నంబర్స్ కావాలి, ర్యాంక్ కావాలి, టెన్స్ ర్యాంక్, యావరేజ్, మినిమం. సో ఇవన్నీ కూడా మనకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు బై యూజింగ్ ఓవర్ పార్టిషన్ అండ్ లైక్ ఓవర్ అనేది కీవర్డ్ అనేది యూస్ చేసి. సి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. లైక్ నార్మల్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ డిపార్ట్మెంట్, కౌంట్ యాజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, సమ్ ఆఫ్ salaries, average of salary, minimum salary, maximum salary for an employee, group by department. సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, డిపార్ట్మెంట్ వైజ్ గా, అంటే డిపార్ట్మెంట్ గ్రూప్ చేస్తాం కదా. సో అలా ఆ డిపార్ట్మెంట్ నేమ్, టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ సమ్ ఆఫ్ సాలరీ ఎంత, మినిమం సాలరీ ఎంత, మాక్సిమం సాలరీ ఎంత, యావరేజ్ సాలరీ ఎంత, వగేరా వగేరా మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. అండ్ అలానే సెలెక్ట్ నేమ్, salary, department, count as number of employees, sum of employees, average of employees, minimum employees, maximum employees from employee group or department. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నార్మల్ గా ఓన్లీ డిపార్ట్మెంట్ కౌంట్ కాకుండా మనం నేమ్ అండ్ సాలరీ కూడా అన్నాం. నేమ్, రైట్, నేమ్ అండ్ సాలరీ కూడా తీసుకున్నాం మనం. సో ఇక్కడ ఇది కొంచెం కాంప్లెక్స్. లైక్ ఇది మనకి ఎలా రిటర్న్ చేస్తుంది ఒకసారి చూద్దాం చూడండి. సో ఈ క్వరీ, ఫస్ట్ క్వరీలో సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఒక్కటే తీసుకున్నాం, డిపార్ట్మెంట్ ఒకటే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, టోటల్ సాలరీ, యావరేజ్, మినిమం అండ్ మాక్సిమం ఫర్ ఎంప్లాయ్, గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూడండి, త్రీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, టోటల్ సాలరీస్ ఎంత, యావరేజ్ సాలరీ, మినిమం సాలరీ, మాక్సిమం సాలరీ అనేది వచ్చింది. క్లియర్. అయితే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి అడిషనల్ గా నేమ్ అండ్ సాలరీ అనేది తీసుకోవాలి. సో ఇలాంటి కేసులో నాకు రాదు, ఎర్రర్స్. Column name like employees.name is invalid in the selected list because it is not contained in either an aggregate function. లైక్ ఇక్కడ మనకి ఈ డిపార్ట్మెంట్ వైజ్ గా మనకి టోటల్ కౌంట్ అయిన తీసుకొని ఇస్తుంది, కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో కామన్ గా అందరికి ఒకే నేమ్ అనేది ఉండదు కదా. లైక్ ఎంప్లాయీస్ తీసుకుంటే లైక్ మన ఆ నేమ్ ని కానీ సాలరీ లైక్ ఇక్కడ రిటర్న్ చేయడానికి. సో ఇలాంటి ఇష్యూని మనం ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటి కేసులో. సో డిజైర్డ్ అవుట్పుట్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ కేసు ఏంటంటే లైక్ ఈ రెండింటిని మనం కంబైన్ చేయాలి, ఇన్నర్ జాయిన్ చేయాలి. ఈ రెండింటిని మనం ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో చూద్దాం ఇప్పుడు. సే ఇక్కడ చూడండి, క్వరీ చూడండి, ఫస్ట్ క్వరీ గమనించండి. సెలెక్ట్ నేమ్, సాలరీ, ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ డాట్ డిపార్ట్మెంట్ టోటల్, డిపార్ట్మెంట్ డాట్ టోటల్ సాలరీ. సో ఇలా ఇచ్చాం. ఫ్రమ్ ఎంప్లాయీ inner join, select a department, count as a department total, అలాగే total salary, like average salary. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ రాస్తున్నాం. ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్, లైక్ ఇక్కడ వచ్చే అవుట్పుట్ మన డిపార్ట్మెంట్స్ ఆఫీస్ అండ్ కామన్
కంపారిజన్ లైక్ ఇన్నర్ జాయిన్ కాబట్టి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి. సో యాక్చువల్ గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో 4 rows ఉన్నాయి, ఐటీ డిపార్ట్మెంట్ లో 4 rows, పేరోల్ డిపార్ట్మెంట్ లో 4 rows కావాలి. సో టోటల్ సాలరీ, బట్ ఇది రిపీటెడ్ వస్తాను. సో చూడండి టోటల్ సాలరీ, యావరేజ్, మినిమం, మాక్సిమం, అండ్ సేమ్ ఐటీకి అలానే సేమ్ అలానే యాస్టిస్ పేరోల్. బట్ ఇక్కడ మనకి ఇండివిజువల్ సాలరీ నేమ్ అనేది మనకు వస్తుంది, నిర్ణయం చేస్తాం. క్లియర్. సేమ్ ఇదే అప్రోచ్ ని మనం బై యూజింగ్ ఈ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ కీవర్డ్స్ యూజ్ చేసి మనం అప్రోచ్, సేమ్ అప్రోచ్ మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇది చూద్దాం. సింపుల్ గా ఫస్ట్ నేను ఏం చేశాను, సెలెక్ట్ నేమ్ కామా సాలరీ డిపార్ట్మెంట్, రైట్. సో ఫస్ట్ 3 columns మనం తీసుకునేది. ఫస్ట్ దీనిలో చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ క్వరీ మనకి మిస్ అయింది. ఇదే ప్లేస్ లో కదా మనకి ఎర్రర్ అనేది వచ్చింది మనం ఎంటర్ చేయాలనుకున్నప్పుడు, రైట్. సో సేమ్ ఇదే క్వరీని నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. సో చూడు, నేమ్, సాలరీ అండ్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ టోటల్ అంటే కౌంట్. సో కౌంట్ డిపార్ట్మెంట్, సో చూడండి కౌంట్ డిపార్ట్మెంట్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ యాస్ డిపార్ట్మెంట్ టోటల్, లైక్ నెంబర్ ఆఫ్ టోటల్స్, అండ్ సమ్ ఆఫ్ సాలరీ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ యాస్ టోటల్ సాలరీ, యావరేజ్ సాలరీ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ వైజ్ మనం పార్టీషన్ చేస్తాం. సో యావరేజ్ సాలరీ, సేమ్ మినిమం, మాక్సిమం, టోటల్, లైక్. సో ఇప్పుడు చూడండి మనం సింపుల్ గా మనం రిట్రీవ్ చేసుకున్నాం. సో 4 records ఈచ్ డిపార్ట్మెంట్స్, క్లియర్. సో ఓవర్ పార్టీషన్ బై అనేది ఇక్కడ మనం ఈ వేలో యూజ్ చేస్తాం. ఇట్స్ సింపుల్ వే, లైక్ ఇక్కడ యూనియన్ యూజ్ చేసి ఇంకా పెద్ద కొరి అనేది రాయాల్సిన అవసరం లేదు. క్లియర్. ఇక్కడ టేబుల్స్ మనం క్రియేట్ చేస్తాం ఎంప్లాయీస్. ఓకే, చూడండి పార్టీషన్ బై డిపార్ట్మెంట్, సాలరీస్. సో రైట్, సో సేమ్ టేబుల్ మీద మనం ఆపరేట్ చేస్తాం. డిపార్ట్మెంట్ కొరి చూడండి ఇక్కడ మనం తీసుకుంది నేమ్ సాలరీ డిపార్ట్మెంట్, నేమ్ సాలరీ డిపార్ట్మెంట్, సమ్ ఆఫ్ సాలరీ. సో సాలరీ తీసుకుంటాం. పార్టీషన్ ఎలా చేస్తున్నాం, దేని మీద పార్టీషన్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్, రైట్. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఓవర్, రైట్. దట్ మీన్స్ ఏంటి, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, పార్టీషన్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ వైజ్ గా. సో ఈ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఐటీని బేస్ చేసుకొని టోటల్ సాలరీ ఎంత, దాన్ని టోటల్ సాలరీ తీసుకున్నాం. కౌంట్ అలానే తీసుకున్నాం, యావరేజ్ అలానే తీసుకున్నాం, మినిమం అలాగే తీసుకున్నాం, మాక్సిమం అలాగే తీసుకున్నాం. పార్టీషన్ బై డిపార్ట్మెంట్, క్లియర్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఓవర్ క్లాస్, రైట్. సో కాన్సెప్ట్ అర్థమైందా. సో బెస్ట్ ప్రాక్టీస్ ఎట్లా సెట్ చేసుకొని సమ్ ఎగ్జాంపుల్స్ కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అర్థమవుతుంది. క్లియర్. అండ్ మీ కాన్సెప్ట్ మళ్ళీ చూద్దాం.